నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం దేశమంతటా ఈ 4 రోజుల నుండి అంటే మనకు అయోధ్య కట్టుకోవచ్చు అని చెప్పిన నాటి నుండి ఎక్కడ చూసినా రామాలయం, రాముడి వాతావరణం, రాముడి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. అసలు అయోధ్య కట్టడానికి ముందు కూడా మనం ఏమనుకున్నాము, ఏ నిర్ణయం చేసుకున్నాము అంటే ఇదంతా కూడా ప్రజాధనంతో కట్టాలి అని నిధి సేకరణ ఉద్యమం చేశారు. దానికి అంటే తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి పూర్తిగా సహకరించినటువంటిది విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్ మాధ్యమంగా దాదాపుగా కావలసిన దానికంటే ఎక్కువగా నిధి సేకరణ చేసి అందరి జనంతో కట్టుకుంటున్నటువంటి గుడి అది. ప్రభుత్వం ఏ డబ్బు వేయకుండా కట్టుకునేటువంటి గుడి. మరి ఈ గుడికి ఏ రకంగా కట్టారు, ఎక్కడ కట్టారు, ఎలా కడుతున్నారు అంటే అయోధ్య నగరంలో ఎక్కడైతే బాలుడు పుట్టాడో ఆ బాలుడి బాలరాముడిగా పుట్టినటువంటి ఆ అయోధ్య నగరంలో ఈరోజు మనం దేవాలయం కట్టుకుంటున్నాం. నిజానికి చెప్పాలి అంటే అది చాలామంది ఇది అనువైనటువంటి ప్రదేశం కానే కాదు అన్నారు. కానీ ఆనాడు గుడి ఉంది అన్నది మనకు సాక్ష్యం చెప్పింది. చెప్పాలి అంటే 400 అడుగుల లోతులో జల ప్రవాహం ఉంది అన్నారు. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కోసం చాలా ప్రయత్నాలు అయితే చేశారు. చక్కటి ఇంజనీర్స్ని పెట్టారు. జియో ఇంజనీర్స్ని వాళ్ళని పరిశోధన చేసిన తర్వాత దాదాపు 400 అడుగుల పొడవు, 300 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతు, 50 అడుగుల లోతు, ఈ లోతు ఇవన్నీ తీసి చక్కటి పునాదుల మీద కడుతూ ఉన్నటువంటి ఇందులో ఎన్ని లేయర్స్ వేసారంటే ఇంకా ఆశ్చర్యం. ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా 48 లేయర్స్ వేసి చక్కగా రాజస్థానీ పింక్ ఉన్నటువంటి ఒక దేవాలయపు పీఠాన్ని తయారు చేసి ఆ పీఠం కూడా 22 అడుగుల ఎత్తులో చేసి చక్కటి అందమైనటువంటి రూపకల్పనతో చేస్తున్నటువంటి దేవాలయ మందిరం మరి పూర్తవుతుంది. ఈ పూర్తయింది. దాదాపుగా పూర్తయినప్పుడు ఈ శుభ సమయంలో మనకు రాబోయేటువంటి జనవరి 22వ తారీఖు మనం మరి ఏ దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠిస్తున్నాము అంటే రాముణ్ణి. ఆ రాముడు ఏ రాముడు అంటే బాలరాముడు. బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నాము అంటే బాలరాముడు అంటే అయోధ్యలో పుట్టింది బాలరాముడు. ఆ రోజు దశరథ మహారాజు తాను చేసినటువంటి పుత్రకామేష్టి యాగం బాలరాముడి కోసం. అలా బాలరాముడి కోసం చేసినటువంటి యాగంలో ఆ బాలుడే మరి రామరాజ్యం స్థాపించినటువంటి రాజయ్య చక్రవర్తి అయి ఎన్నో యుగాల వరకు, తరాల వరకు నిలిచినటువంటి వాడు. కాబట్టి మనం బాలరాముణ్ణే అక్కడ మనం స్థాపించుకుంటున్నాం, ప్రతిష్ఠించుకుంటున్నాం. కాబట్టి అయోధ్య మందిరం అంగరంగ వైభవంగా, దివ్యంగా, భవ్యంగా ఎన్నో ఏళ్ల 500 ఏళ్ల నాటి ఒక కళ ఈరోజు సాకారం అవుతుంది. ఇందులో బాలరాముడి ప్రతిష్ఠ జరగబోతుంది. నమస్తే.